ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మరి నూతన ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 90 అధ్యాయం 14 వచనం. Psalm 90:14. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. ఓ సాటిస్ఫై us early with thy mercy, that we may rejoice and be glad all our days. ప్రియులారా, యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి నూతన ఉదయకాల సమయమున దేవుని కృపను గురించి, దేవుని యొక్క ప్రేమను గురించి మనం పాడుకోవడానికి దేవుడు మన కృప చూపెడుతున్నారు. అందును బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని ఆరాధించాలి. వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలో తృప్తి ఉంటుందో సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, ధైర్యం ఉంటుంది. ప్రియులారా, ఈ గొప్ప కృపను, అంటే తృప్తి కలిగి జీవించే కృపను దేవుడు మనకిస్తే మనము మన కుటుంబాలు ఎలాంటి నెమ్మది కలిగి ఉంటారండి. చాలామంది జీవితాల్లో ఎన్నున్నా కూడా తృప్తి అనేది వారి జీవితంలో ఉండదు. గల కారణము దేవుడు సమృద్ధిగా వారి జీవితంలో నివాసము చేయరు. అంటే దేవునికి స్థానం ఎవరు? నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా తృప్తి కలిగి జీవించి సంతోషము సమాధానంతో ఉండాలని యేసు ప్రభువు యొక్క ఉన్నతమైన ప్రేమ ఆ కల్వరిలో నీ కొరకు నా కొరకు చూపెట్టారండి. ఈ సత్యాన్ని గుర్తించినట్లయితే ఆయన వైపు చూసి తృప్తి కలిగి జీవిస్తాం. తద్వారా ఉదయమున, మధ్యాహ్నమున, సాయంత్రమున, ప్రతి దినమున కూడా మన జీవితంలో ఉత్సాహము, సంతోషం ఉంటుంది. మరి ఆ సంతోషము మరి నీకు కావాలా? ఆ సంతోషం సమాధానంతో ఉండాలని ఆశపడినట్లయితే మరి దేవుని వైపు చూసి తృప్తి కలిగి జీవించండి. అలాంటి కృప ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి, నూతన వారం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవునాయన, మా దినములు 70 సంవత్సరములు అధిక బలం ఉంటే 80 నాయన. అయితే మేము మీ వైపు చూస్తేనే మా యొక్క జీవితంకు నిరీక్షణ, మాకు ఆశ, మేము బ్రతుకుతున్న దానికి అర్థము. కాబట్టి నాయన, యేసు ప్రభువు వారి వైపు చూసినప్పుడే మాకు తృప్తి, ఆనందము, సంతోషము. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులను దర్శించండి. దేని వైపు చూసి వారు నిరాశలు ఉంటున్నారు, నిస్పృహలో ఉంటున్నారు. దేని వైపు చూసి వారి జీవితాల్లో నెమ్మది లేకుండా ఉంటున్నారు. కాబట్టి మీ వైపు చూస్తే మాకు వీటన్నిటికీ పరిష్కారము చేయము. మరి ఆయా రీతిగా పాపం వైపు చూసి నష్టపోతున్నారు, వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. అయితే ప్రభువా, మీరు ప్రేమించే దేవుడు, దర్శించండి. వాటి నుంచి జయం చూసినప్పుడే కుటుంబాల్లో నెమ్మది, వ్యక్తిగతంగా శాంతి, సమాధానము, ఇలాంటి గొప్ప కృపతో ప్రతి ఒక్కరిని నింపమని, ఈ దినమంతా మీరు ఎక్కడి కింద భద్రపరిచి నెమ్మది గల మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు ప్రభువు అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.